ఓకే అన్న, బిఫోర్ గోయింగ్ టు కామెంటరీ పార్ట్ అన్న, మీరు రంజీ నుంచి ఫస్ట్ ఐపీఎల్కి సెలెక్ట్ అయిన ప్లేయర్ అన్న మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అది అంటే మీరు సెలక్షన్స్కి వెళ్ళారా అన్న, లేకపోతే ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందన్న? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఒక బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేసుకుంటాం. సో అప్పుడే 2008లో ఐపీఎల్ అప్పుడే జస్ట్ రాబోతుంది. ఇవాళ ఐపీఎల్ అనేది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో అందరికీ తెలుసు. ఐపీఎల్ అంటే ఇట్స్ ఎ మ్యాడ్నెస్, చూసేవాళ్ళకి ఆడేవాళ్ళకి ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ అనేది వచ్చేసింది. సో అప్పుడు ఏంటంటే ఆ సంవత్సరం నేను సౌత్ ఇండియాలో హైయెస్ట్ వికెట్ టేకర్, 35 వికెట్స్ ఏమో తీశాను. ఇండియాలో సెకండో థర్డ్ ఉన్నా. సో ఐపీఎల్ అనే ఏదో టోర్నమెంట్ వస్తుందంట, దానికి ముందు ఐసీఎల్ అని వచ్చింది, రెబల్ లీగ్ జరిగింది. దాన్ని చూసి ఈ లీగ్ వచ్చింది. ఐసీఎల్ అప్పుడు కూడా నాకు ఆఫర్ వచ్చింది. అప్పుడు ఇంగ్లాండ్లో ఆడుతున్నాను నేను, ఇంగ్లాండ్లో ప్రొఫెషనల్ క్రికెటర్గా ఆడుతున్నాను. ఇలాగ ఒకళ్ళిద్దరు ఎవరో జాయిన్ అయ్యారంట ఐసీఎల్, ఇలా అంట డబ్బులు బాగా పే చేస్తున్నారంట, అది ఇది అని అంటే ఆహా అవునా అనుకున్నా. ఈ లోపల వేరే ఎవరో ఒకళ్ళు అసోసియేషన్ నుంచి కూడా చెప్పారు, ఇలా ఆఫర్స్ వస్తాయి వెళ్ళొద్దు, వెళ్తే మిమ్మల్ని బ్యాన్ చేస్తారంట అని చెప్పి. మనకెందుకు అయ్యని అని అనుకున్నా. ఇంగ్లాండ్లో ఉండగా ఒక కాల్ వచ్చింది నాకు, స్టార్ట్ అవుతుంది ఒక హ్యాండ్సమ్ అమౌంట్, ఒక 70-80 lakhs ఇస్తారంట ఈ పర్ ఇయర్, అది ఇది అని చెప్పారు. ఏంట్రా ఇది ఇంత ఇది అనుకుని వద్దొద్దు, ఇండియాకి ఆడాలి, మన డ్రీమ్ అది, ఇవన్నీ వస్తా పోతా ఉంటాయని చెప్పి అది వద్దనుకున్నా, అయిపోయాం. సో అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ నుంచి వచ్చాను. ఇంగ్లాండ్ నుంచి రావడానికి కూడా అప్పుడే ఫాదర్ చనిపోయారు అనమాట. సో ఇట్ వాజ్ లైక్ షాక్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. సో వచ్చాను. ఆయన డ్రీమ్ ఏంటంటే ఇండియాకి ఆడాలి, టీవీలో కనపడాలి. అరే ఏంట్రా ఆయన లేకుండా ఇలా అయింది, అది ఇది అని కొంచెం ఆ టైంలో బాగా స్ట్రగుల్ అయ్యాను మెంటల్గా. సో అదే టైంలో ఇండియాలో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ అవటం, సౌత్లో టాప్ వికెట్ టేకర్ అవటం, ఇమీడియట్గా రంజీ ట్రోఫీ క్యాంప్ జరుగుతుంది. స్ట్రెచ్చింగ్ చేసుకుంటున్నా, నా ఫోన్ బ్యాగ్లో ఉండి నీ ఫోన్ అవుతుందని ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు. తీసుకొచ్చి ఇవ్వగానే ఫోన్ తీసుకుంటే ఎవరో నెంబర్ అని చెప్పి ఆన్ చేసి హలో అనగానే, హలో వీఆర్ కాలింగ్ ఫ్రమ్ డెక్కన్ క్రానికల్ ఆఫీస్, సో వీ వాంటెడ్ యూ టు బి పార్ట్ ఆఫ్ అవర్ టీమ్, కెన్ యూ కమ్ అండ్ మీట్ ఇన్ హైదరాబాద్ అన్నారు. ఫస్ట్ అసలు ఏం అర్థం కాల, షాక్. అంటే ఏం జరిగింది, ఇది నిజమా అబద్ధమా, ఎవడని ప్రాంక్ కాల్ చేశాడా, ఈ టైప్లో అనమాట. ఇక అది అవగానే ఇక కళ్ళమ్మ నీళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. బికాజ్ మై ఫాదర్ వాంటెడ్ మీ టు సీ ఆన్ టీవీ ఇండియాకి ఆడాలి ఇలా అని. ఆయన ఉంటే ఇవాళ ఎలా ఉండేదిరా అని ఒక మూమెంటు, అసలు అన్బిలీవబుల్ మూమెంట్. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఇన్ లైఫ్ ఉంటుంది కదా, సమ్ అచీవ్మెంట్, ఎక్కడ ఏమీ లేని రిసోర్సెస్ నుంచి ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది కదా, ఆ ఫీల్ మాత్రం అది ఏమి ఇచ్చినా రాదు. సో ఫస్ట్ కాల్ అక్కడ వచ్చింది ప్రేమ్, ఐపీఎల్కి కాల్ డెక్కన్ క్రానికల్ ఆఫీస్ నుంచి వచ్చింది. దాని తర్వాత కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే కొంచెం ఎక్స్పోజర్ ఉంటే బాగుండేది. ఎందుకంటే అప్పుడు దాకా ఎప్పుడు నేను ఫ్లడ్ లైట్స్లో మ్యాచే ఆడలా. ఎందుకు అక్కడ మన ఫెసిలిటీస్ ఏమున్నాయి, విజయవాడ ఫెసిలిటీస్ లేవు, అంతమంది క్రౌడ్ ముందు ఎప్పుడు ఆడలేదు. సరే క్రౌడ్ అంటే పర్లా, అండర్ ద లైట్స్ మ్యాచ్ ఆడితే ఏదన్నా కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బాల్ లైట్స్లో ఏమవుతుందంటే నార్మల్ డే లైట్లోనూ ఫ్లడ్ లైట్స్లోనూ డిఫరెన్స్ ఉంటుంది. మీకు అందులో వైట్ బాల్ డిఫరెంట్గా ట్రావెల్ అవుతుంది, ఆ ఎక్స్పోజర్ లేదు. ఏదో ఒక డ్రీమ్ లాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఎక్స్పోజర్ ఉంటే బాగుండేది ఆ టైంలో.